వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ క్యాబేజ్ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. దీంట్లో శనగబాయలు కొన్ని నానబెట్టి వేసుకుంటే గన ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనం చికెన్, మటన్ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, క్యాబేజ్ని ఇలా సన్నగా తరుక్కోవాలి. బాగా మొత్తం అంతా ఇది లేకోకుండా సన్నగా తరుక్కుంటే త్వరగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. కాబట్టి సన్నగా తరుక్కునేసాను. ఇప్పుడు కొంచెంగా శనగపప్పు 2 టేబుల్ స్పూన్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా చూడండి, కొంచెం ఒక యాలకి, అదేవిధంగా చెక్క లవంగాలు, కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఒక 2 టమోటాస్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అది ఇది చేసుకునేసి బాగా మిక్సీ, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకునేసి అందులో నేను మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్, మిర్చి, కరివేపాకు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు మొత్తం క్యాబేజ్ని అంతా ఇందులోకి వేసేసి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. బాగా మగ్గుతుంది. మూత పెట్టి ఫ్రై చేసుకున్నారంటే త్వరగా మగ్గిపోతుంది. 3 మినిట్స్కి బాగా ఫ్రై అయ్యి కొంచెం పచ్చి స్మెల్ అంతా పోతుందన్నమాట. ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత అందులో కొంచెంగా పసుపు, అదేవిధంగా తగినంత సాల్ట్, నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దాంట్లోని పక్కన నానబెట్టి పెట్టుకున్న శనగబాళ్ళను కూడా యాడ్ చేశాను. మీరు విజిల్ కావాలంటే పెట్టుకొని, నార్మల్గా లేదంటే అలాగే కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలానంతా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాము. అది యాడ్ చేసుకున్నాక కారపు పొడి, అదేవిధంగా ధనియాల పొడి, అదేవిధంగా ఇంకా బాగా ఒక 2 మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ని, ఒక గ్లాసు వాటర్ని వేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే 1½ లేదా ఒక గ్లాసు బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాయిల్ చేయండి. లేదంటే పచ్చి స్మెల్గానే ఉంటుంది, మీకు నీళ్ళుగా ఉంటుంది. కాబట్టి దగ్గరకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే అట్లా విజిలైనా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా మీరు దీన్ని బాయిల్ చేసుకోవచ్చు. ఇది చపాతీ లెగ్ కానీ, రైస్ లెగ్ కానీ ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. ఇంక దించేసి సర్వ్ చేసుకో.